సోమనాథ్ ఆలయంపై గజనీ మహమ్మద్ దండయాత్ర చేసి ఆలయ ధ్వంసానికి ప్రయత్నించి 2026 నాటికి 1000 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఈనాటికి కూడా చెక్కుచెదరని విశ్వాసంతో హిందువుల మనోభావాల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపేలాగా సోమనాథ ఆలయం ఉన్నటువంటి తీరును దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ప్రతి శివాలయంలో సోమనాథ్ స్వాభిమాను అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి శివాలయంలో పూజలు నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలంలో నేలకొండపల్లిలో ఇక్కడ ఉత్తరేశ్వర స్వామి శివాలయంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ రోజు గజనీ మహమ్మద్ చేసినటువంటి ఏదైతే కుట్రపూరితమైనటువంటి ఆలయాల ధ్వంసం కార్యక్రమంలో సోమనాథ్ ఆలయంపై 3 రోజుల పాటు దండయాత్ర చేసి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయం ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి దేవాలయం ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా హిందువుల మనోభావాల్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకొచ్చినటువంటి ఈ సందర్భాన్ని అనేక దేవాలయాలపై ఆ రోజు తుర్కసులు మహమ్మదీయులు దాడి చేసి అనేక దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికి కూడా ఈ సనాతన ధర్మం ఎప్పటికీ దాన్ని తీసివేయలేరని చెప్పి హిందువుల భారతీయుల మనోభావాల్ని ఎక్కడ కూడా కించపరిచే విధంగా చేయటానికి ప్రయత్నించినప్పటికి కూడా హిందువులు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండి అన్నిటినీ ఎదుర్కొంటూ అనేక సంవత్సరాలుగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న సందర్భంలో ఇంకా హిందువులంతా కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నున్నా రవికుమార్, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్.